హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు మైదాని యూస్ చేసి పేడా ఎలా చేసుకోవాలి వితౌట్ మిల్క్ పేడా. ఇది ఓన్లీ షుగర్ పౌడర్, మైదా అండ్ నెయ్యి యూస్ చేసి చేశాను. సో ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి బాగా కరిగాక ఒక 1 కప్ మైదా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. మనం ఇక్కడ కొద్దిగా పేషెన్స్తో లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల మనకి ఒక థిక్ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చేస్తే మనకి మాడిన స్మెల్ వస్తుంది స్వీట్. సో లో ఫ్లేమ్లో పెట్టి అలా స్టిర్ చేస్తూ ఉంటే చూడండి కొద్దిగా టెక్స్చర్ చేంజ్ అవుతుంది. నాకు కొద్దిగా టెక్స్చర్ కనిపిస్తుంది కదా. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి మంచి అరోమా వస్తుంది. చూడండి థిక్గా ఫామ్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ స్టిర్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. సో అప్పుడు నేను కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా షుగర్ పౌడర్ని కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ని కలుపుకొని చల్లారబెట్టుకుంటున్నాను. ఇలా పూర్తిగా చల్లారాక నేను ఇలా ఉండలు కడుతున్నాను. ఇలా బాల్స్గా చేసుకొని ప్రెస్ చేసేసుకుంటే మనకి పేడాస్ రెడీ అయిపోతున్నాయి. అంతే, అన్నీ అలా చేసేసుకోవాలి. తర్వాత నేను డెకరేషన్ కోసం కాజుని స్ప్లిట్ చేసేసుకొని ఇలా అప్లై చేసేస్తున్నాను. వీటిపైన ఇలా పెట్టేసుకుంటున్నాను. సో అన్నిటికీ ఇలా పెట్టేసుకుందాం. మనకి పేడ రెడీ అయిపోయింది. హోప్ యు లైక్ దిస్. చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, కానీ లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇది. If you are new to my channel, please subscribe my channel. Thanks for watching.